అనంతపురం జిల్లా రైతు నెట్టి కోసం కన్నీళ్లు కారుస్తున్నారు. ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా పేరుగాంచిన అనంతపురం జిల్లాలో ఇప్పుడు చీనీ రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఒకప్పుడు పచ్చగా కళకళలాడిన తోటలు ఇప్పుడు నీళ్లు లేక కళ్ల ముందే ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోర్లు ఎండిపోయాయి. చెట్లను కాపాడుకునేందుకు రైతులు ట్యాంకర్లతో నీటిని తెప్పించి తడులు ఇస్తున్నారు. ఇప్పటికే ధరలు లేక నష్టపోయిన రైతులు ఇప్పుడు నీటి కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తూ ఆవేదన చెందుతున్నారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం సహా పలు ప్రాంతాల్లో తీవ్రంగా కనిపిస్తున్న ఈ పరిస్థితిపై మెగా9 టీవీ స్పెషల్ స్టోరీ. అనంతపురం జిల్లా ఉద్యాన పంటలకు కేంద్ర బిందువుగా నిలిచిన ప్రాంతం. ముఖ్యంగా చీనీ సాగులో జిల్లాకు అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఏపీగా ఈ జిల్లాకు గుర్తింపు రావడానికి ప్రధాన కారణం కూడా ఈ చీనీ తోటలే. జిల్లా వ్యాప్తంగా దాదాపు 91,000 ఎకరాల్లో చీనీ సాగు అవుతుంది. అత్యధికంగా గార్లదిన్నె మండలంలోనే 19,000 ఎకరాల్లో చీనీ తోటలు ఉన్నాయి. కూడేరు, పామిడి, ఎల్లనూరు, నార్పల, సింగనమల, పుట్లూరు, రాప్తాడు, ఆత్మకూరు, అనంతపురం, బుక్కరాయ సముద్రం, బెళుగుప్ప, కళ్యాణదుర్గం, గుత్తి, పెద్దవడుగురు, తాడిపత్రి మండలాల్లో కూడా భారీ స్థాయిలో సాగు కొనసాగుతుంది. అయితే ఇప్పుడు ఈ తోటలను తీవ్ర నీటి సమస్య వెంటాడుతుంది. మండలం మర్తాడు గ్రామం, మాకు 6 ఎకరాలు చీనా తోట ఉంటుంది. ఇప్పటికి మేము 4-5 బోర్లు వేసాం. ఒకటి వచ్చేసి 600-500 మేము బోర్లు వేపించాము. ఇప్పుడు 5 బోర్లో కానీ ఒక బోర్లో మాత్రమే 1 గంట 2 గంటల సేపు 1 ఇంచు నీళ్ళు వస్తాయి. తర్వాత మేము ఆడే ఉండి పెట్టుకొని నైట్ పైన ఆడే పనుకోవాలా, ఆ టైం ప్రకారంగా నీళ్ళు వచ్చేది చూసుకోవాలా, బంద్ చేసుకోవాలా. లేదు మేము అట్లే బోర్ పెట్టినామనుకో అది ఆటోమేటిక్ కాలిపోతుంది. మళ్ళీ దాన్ని కట్టించుకోవాలా. చాలా నీళ్ళు రాకే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పటికి మేము బోర్ల వాళ్ళు వేయించుకొని చాలా అప్పుల్లోనే ఇది చేసుకున్నాము. గవర్నమెంట్ నుంచి మాకు మాకు ఆదుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. గత 2 సంవత్సరాలుగా వర్షాలు సరిగా కురవకపోవడంతో జిల్లాలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయి. ఒకప్పుడు నీటితో నిండిన బోర్లు ఇప్పుడు చుక్క నీరు ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. తోటలను కాపాడుకోవడానికి రైతులు 700 అడుగుల నుంచి ఏకంగా 1000 అడుగుల లోతు వరకు కొత్త బోర్లు వేస్తున్నారు. అయినా చాలా వరకు బోర్లు ఫెయిల్ అవుతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. లక్షల రూపాయల అప్పులు తెచ్చి మరి బోర్లు వేస్తున్న చుక్క నీరు పడకపోవడంతో రైతాంగం తీవ్ర ఆవేదన చెందుతోంది. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. బోర్లు వేసినా నీళ్ళు రాలేదు, ఎండిపోయినాయి. ట్యాంకర్లతో నీళ్ళు తోలుకుంటుంటాము. మా చెట్లన్నీ ఎండిపోతున్నాయి. పెట్టుబడులు పెట్టి నష్టపోయినాము. మేము బోర్లు వేసినా కూడా 1 వారం వస్తున్నాయి, మళ్ళీ రావడం లేదు. నేను 6 బోర్లు వేసినాను, నీళ్ళు రావడం లేదు, ఎండిపోతున్నాయి. మాకు చెట్లు ఎండిపోతాయి. మొన్న కలెక్టర్ దగ్గరికి వచ్చినాము, ఏమీ వాళ్ళు చెప్పలేదు. మొన్న 10 రోజుల కిందట వచ్చినాము, మళ్ళీ ఈ రోజు వచ్చినాము. అది పరిస్థితి. మేము 4 ఎకరాల చీనా చెట్లు పెట్టినాను, 6 బోర్లు వేసినాను, నష్టపోయినాను. 5.5 లక్షలు నష్టపోయినాను. ఒక ట్యాంక్ 500, ఒక్కో ట్యాంక్ ఒక్కొక్క ఎకరాకి 5 ట్యాంకులు తోలినా కూడా సార్లు అవి అట్లే వాడమకంగా ఉన్నాయి. ఒక్కో రోజుకి ఒక ట్యాంకుకి 100 చెట్లకి 5 పడతాయి. అవి తోలినా కూడా వాడ మీదే ఉన్నాయి. అవేమి పచ్చకాలే. మా పరిస్థితి ఇట్లా ఉంది. ఆరుగాలం కష్టపడి పెంచిన చీనీ చెట్లను ఎండిపోకుండా కాపాడుకునేందుకు రైతులు ఇప్పుడు వేల రూపాయలు ఖర్చు చేసి నీటి ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. ఒక్కో ట్యాంకర్ నీటికి 1000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఒక తోటకు 2 నుంచి 3 రోజులకు ఒకసారి ఖచ్చితంగా నీటి తడులు ఇవ్వాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు. ముఖ్యంగా గార్లదిన్నె మండలంలోని ముకుందాపురం, కోటంక, మర్తాడు, సంజీవపురం, ఎర్లగుంట్ల, పెనకచెర్ల, బూదేడు, కమలాపురం, కొప్పలకొండ గ్రామాల్లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ ప్రభుత్వం అయితే ఎటువంటి చర్య లేదు. మాకు చెరువులకు నీళ్ళు అడుగుతున్నాం, చెరువుకు నీళ్ళు ఇడిచే కూడా అధికారం లేకుండా అయిపోయింది. 2 చెరువులకు ఇడుస్తున్నారు, ఒక చెరువుకు అస్సలు ఇడడం లేదు. ఒక్కసారి మా ప్రాంతానికి వచ్చి ఒక ఎమ్మెల్యే కానీ ఒకరు కానీ విజిట్ చేయమని చెప్పండి. మొత్తం అంతా శ్మశానంగా తయారవుతుంది రైతులంతా. మేము దాదాపుగా మాకు 6 ఎకరాలు 14 బోర్లు వేసినా ఒక్క చుక్క నీళ్లు పడలేదు. ఎక్కడా నీళ్లు రావడమే లేదు. దయచేసి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతాను. లేదు, మా చెరువుకు నీళ్ళు అనేది ఒకసారి చూడమనండి. వచ్చి ఒకసారి ప్రభుత్వం ఏం గుడ్డిది కాదు కదా, ఒకసారి చెరువులో చూడమనండి.
కనీసం బింది నీళ్ళు ఉన్నాయేమో చూడమనండి చెరువులో. వచ్చి ఒక్కసారి బాగా దాటి వచ్చి చూస్తే చెరువులో నీళ్లు చూడమనండి, అది వాళ్ళే చెప్పండి. ప్రభుత్వం ఏం గుడ్డిదేం కాదు కదా, మీరు వచ్చి చూడండి ఎవరైనా. మా కేవలం 6 ఎకరాలు మాత్రమే, 14 బోర్లు, ఒక్కొక్క బోరు 600 ఫీట్ 700 ఫీట్ వరకు వేసినాము. భూగర్భ జలాలు అసలు రావడమే లేదు. ఒక్క బోరు పడినా ఒక నెల వచ్చింది, రావడం లేదు. 14 బోర్లు వేసినాము, నీళ్ళు అనేది రావడం లేదు సార్. నాకే కాదు, నాలాంటి రైతులతో వందలాది మంది ఉన్నారు మన తోటలో. మొత్తం అన్ని ఇదే తోట, అంతే ఏంటి తోట అనేది పచ్చగా తోటే లేదు. ఒక్కసారి గవర్నమెంట్ కనుక్కొని చూసి మా పైన దయ చూడాలని కోరుతున్నాం. 7 ఏళ్ళు 8 ఏళ్ళు 9 ఏళ్ళు 10 ఏళ్ళు అన్నీ వదిలిపెట్టుకున్నాం సార్. ట్రక్కులతో తోలుకుంటున్నాం సార్, ట్రక్కులతో తోలుకుంటున్నాం. నారపేట తాతిరెడ్డి మామని ఆయన నీళ్ళు వదిలిపోకుండా చెట్లన్నీ ఎండిపోయేటివే. ఆయన ఏదో ఆయన పుణ్యాన 2 అట్లే చెట్లు బతికినాయి అంతే. ఈ గ్రామాల్లో ఉన్న ఒట్టికుంట చెరువు పూర్తిగా ఎండిపోవడంతో నీటి సమస్య మరింత తీవ్రమైంది. అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండటం, భూములు మిట్ట ప్రాంతాల్లో ఉండటం వల్ల భూగర్భ జలాలు అందుబాటులోకి లేకుండా పోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండుతున్న ఎండలకు తోడు తగినంత నీరు లేకపోవడంతో చెట్లకు వేరుకుళ్ళు, ఎండు తెగుళ్లు సోకుతున్నాయి. కొన్ని చోట్ల 10 ఏళ్ల నాటి పెద్ద పెద్ద చీని చెట్లు సైతం నిలువున ఎండిపోతున్నాయి. ఒక్కో చెట్టును పెంచడానికి సంవత్సరాల సమయం పడుతుందని, ఇప్పుడు కళ్ల ముందే తోటలు శ్మశానాలా మారుతుంటే తట్టుకోలేకపోతున్నామని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. మాది మర్తాడు గ్రామం, గార్లెన మండలం, అనంతపురం జిల్లా. మాకి 2 ఎకరాలు చీనా చెట్లు ఉన్నాయి, 400 చెట్లు. నీళ్లు లేక చెట్లు ఎండిపోయే స్థాయికి వచ్చినాయి. ఇప్పటికే 80 చెట్లు 90 చెట్లు చనిపోయినాయి. నీళ్లు తోలించుకునేకి పరిస్థితి తీవ్రంగా ఉంది. బోర్లు అయితే 2 వేసినాం 500. ఒక బోర్లో 20 నిమిషాలు 30 నిమిషాలు వస్తాయి. భూగర్భ జలాలు అడుగంటినాయి. మాకు ఏమన్నా గవర్నమెంట్ సహాయం చేయాలని కోరుకుంటున్నాము. ఎత్తిపోత పథకాల వల్ల ఇట్లా పిఆర్పి డ్యామ్ వల్ల ఏమన్నా సహాయం చేస్తే మాకు ఉపయోగపడుతుందని, 3 చెరువులు నీళ్ళు నింపితే మాకు బాగుంటుందని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. ఇంతకుముందు కరోనాకు ముందు అప్పుడు ఒక 5 ఏళ్ళు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఒక 4-5 ఏళ్ళు అయింది. వర్షాభావము చాలా తక్కువ, భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి. వర్షాలు అయితే లేవు, నీటి సంవత్సరం లేవు. ఈసారి కూడా ఇంతవరకు వర్షం వచ్చే చూసినా లేదు. అందుకే మా గవర్నమెంట్ని ఆదుకోవాలని విన్నపం కోరుతున్నాం. ఇప్పటికే గత 2 సీజన్లుగా చీనీ ధరలు రైతులకు తీవ్ర నష్టపరిచాయి. టన్ను ధర 20,000 రూపాయలు కూడా చేరుకోకపోవడంతో రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. ఇప్పుడు ధరలు కొంత పెరిగినా అప్పటికే చాలా మంది రైతులు తక్కువ ధరకే పంటను అమ్మేసుకున్నారు. మరోవైపు హంద్రి నీవా కాలువకు కాంక్రీటు లైనింగ్ వేయడం వల్ల కూడా భూగర్భ జలాలు తగ్గిపోయాయని రైతులు ఆరోపిస్తున్నారు. గతంలో మట్టి కాలువల ద్వారా నీరు వెళ్లినప్పుడు పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో బోర్లు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాకు 3 ఎకరాలు చీనీ చెట్లు ఉన్నాయి. రోజు 10 ట్యాంకులు తోలి చిన్న చెట్టుని బతికించుకుంటున్నాం. మాకు 3 చెరువులకి నీళ్ళు అందిస్తే మర్తాడు గ్రామానికి ఈ సమస్య నుండి బయటపడతాం. 3 చెరువులు ఉంటే ఒక చెరువుకు నీళ్ళు అందినాయి. ఆ చెరువు వల్ల ఆ దగ్గరున్న బోర్లన్నీ స్టోరేజ్ అయ్యి వాటర్ వస్తున్నాయి. మా మిగతా 2 చెరువులకి నీళ్ళు వదిలిస్తే ఈ సమస్య నుండి మర్తాడు గ్రామం అంతా బయటకు పడతాం సార్. లేదంటే ఇదే పరిస్థితితో చెట్లు ఎండిపోయి ఇబ్బంది పడి మేము ఆత్మహత్యలకి గురవుతాము. దానివల్ల మీరు ఆ 2 చెరువులకి హెచ్ఎస్సి కాలువ నుండి మాకు నీళ్ళు వదిలిస్తే ఈ సమస్య నుండి బయటపడతాం సార్. చీనీ తోట అంటే అనంత రైతాంగానికి కేవలం పంట కాదు, అది వారి జీవనాధారం. ఒక్కో తోటను కాపాడటానికి సంవత్సరాలు శ్రమ, లక్షల రూపాయల పెట్టుబడి అవసరం. ఇప్పుడు నీటి సమస్యతో ఆ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుందేమోనని రైతులు భయపడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా మాదిరిగానే వ్యవసాయాన్ని కాపాడటానికి కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. భూగర్భ జలాల సంరక్షణ, చెరువుల పునరుద్ధరణ, కాలువల ద్వారా నీటి అందుబాటు పెంపు వంటి చర్యలు చేపట్టి ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అనంతపురం జిల్లా ఉద్యాన పంటలకు